మన టీనేజ్ కానీ, అడాలసెంట్ ఏజ్ పిల్లల ఎదుగుదలకి చాలా కీలకం అంటూ ఉంటారు కదా! ఈ ఏజ్‌లో వాళ్ళకి ఎలాంటి ఫుడ్ ఇవ్వడం ద్వారా వాళ్ళ ఎదుగుదల బావుంటుందంటారు? సో వాళ్ళ ఎదుగుదలకి మోస్ట్ ఇంపార్టెంట్ కార్బోహైడ్రేట్. సో కార్బోహైడ్రేట్‌లో మనం హెల్తీ కార్బోహైడ్రేట్స్ చూస్ చేసుకోవాలి. ఇప్పుడు మనం తీసుకునే బ్రేక్‌ఫాస్ట్ ఐటెమ్స్ ఉన్నాయి. ఇడ్లీ, ఉప్మా, దోస, చపాతీ, ఉత్తప్పం, పెసరట్టు ఇవన్నీ హెల్తీ ఫుడ్స్. హ్మ్. అలాగే మనం లంచ్ అండ్ డిన్నర్ అన్నము, కొర్రన్నము లేదా జొన్న రొట్టెలు, గోధుమ రొట్టెలు, మక్క రొట్టెలు ఇవన్నీ హెల్తీ కార్బోహైడ్రేట్స్. ఒకవేళ మనం వీటిని నూడిల్స్‌తో లేదా వైట్ బ్రెడ్‌తో ఆర్ ఇంకేదన్నా ఒక బ్రెడ్‌తో కానీ రీప్లేస్ చేసాము ఆర్ మఫిన్స్, కేక్స్, చాక్లెట్ కేక్స్ ఇలాంటివి. సో ఇవి అన్‌హెల్తీ కార్బోహైడ్రేట్స్ హ్మ్. అవుతాయి. సో వాళ్ళకి బేసిక్‌గా హెల్తీ కార్బోహైడ్రేట్స్ ఉండేలాగా చూసుకోవాలి. దాంతోపాటు మంచి ప్రోటీన్స్. వీటిలో మనకి వెజిటేబుల్ ప్రోటీన్, నాన్ వెజిటేబుల్ ప్రోటీన్. సో వెజిటేరియన్స్‌కి వెజిటేబుల్ ప్రోటీన్ అంటే ప్లాంట్ బేస్డ్. మనము చిక్కుడు గింజలు, పప్పులు, శనగలు, బఠానీలు ఇలా ఏవైనా సరే. మనకి చాలా లిస్ట్ ఉంటుంది. రకరకాల పప్పు దినుసులు, గింజల పప్పులు ఉన్నాయన్నమాట మనకి. పెసర్లు, బొబ్బర్లు, అలసందలు, శనగలు, బఠానీలు, సోయా బీన్స్, డబుల్ బీన్స్, బటర్ బీన్స్ ఇలా రకరకాలుగా ఉన్నాయి. అలాగే పెసరపప్పు, మినపప్పు, కందిపప్పు, శనగపప్పు, సో ఎర్రపప్పు ఎన్నో రకాల పప్పులు. పప్పు ధాన్యాలు చాలా. వీటిని ఆకుకూరలతో, కూరగాయలతో చేయడం కానీ, వీటిని సూప్ లాగా చేయడం కానీ, లేదు చోలా, రాజ్మా అట్లా చేసుకోవచ్చు. ఒకవేళ మనము రాజ్మా చేస్తే రాజ్మాని పాలకూరతో చేయడము, రాజ్మా పాలక్ కానీ, చనా విత్ పనీర్ చేయడం కానీ, సో అలా కాంబినేషన్స్లో చేస్తే పిల్లలకి కొంచెం అట్రాక్టివ్గా ఉంటుంది, హెల్దీగా ఉంటుంది. సో అలా చేసుకోవచ్చు. సో ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో నాన్ వెజిటేరియన్స్కి చికెన్, ఫిష్, ఎగ్, మటన్ అట్లా ఏమైనా ఇవ్వచ్చు. బట్ క్వాంటిటీ హెల్తీ ప్రిపరేషన్ ఉండాలి. దాన్ని కెంటుకీ ఫ్రైడ్ చికెన్ చేయడము, లేదు నగ్గెట్స్ చేయడము, ఫిల్లెట్స్ చేయడం అలా చేయకూడదు. ఓకే. సో ఇట్ షుడ్ బి అ బేసిక్ కర్రీ ఆర్ అ కాంబినేషన్ ఆఫ్ కర్రీ ఆర్ అ కట్లెట్ అలా చేయొచ్చు. ఫ్యాట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎలాంటి ఫ్యాట్స్? ఫ్యాట్స్లో మనకి నట్స్ అండ్ ఆయిల్ సీడ్స్ చాలా ఇంపార్టెంట్ ఉంటాయి వీళ్ళకి. సో ముఖ్యంగా మనము పలుకులు పిల్లలకి సపోజ్ మనం ఏమన్నా బాదం నానబెట్టిస్తే దే డోంట్ లైక్ టు ఈట్. వాళ్ళు తినలేరు. షూలో పెట్టేయడము, డబ్బాలో పడేయడం ఎక్కడో చేస్తూ ఉంటారు. దే డోంట్ వాంట్ టు బీ ఇన్ బిటర్ టర్మ్స్. సో ఎక్కడో దాచేస్తారు. సో పేరెంట్స్ ఏం చేయొచ్చు అంటే కొన్ని బాదం నానబెట్టేసి ఒక గుప్పెడు బాదాము దానితోనే తీసేసి పాలలో మిక్సీ కొట్టడం కానీ, మజ్జిగలో మిక్సీ కొట్టేసి దాన్ని స్మూత్గా చేసేయచ్చు. సో యాడ్ సంథింగ్ ఇన్ దట్, ఒక డ్రై ఫ్రూట్, ఫ్రెష్ ఫ్రూట్ ఏదో వేసి వాళ్ళకి సన్నగా ఉండే వాళ్ళకి అలా చేయొచ్చు. ఒబీస్గా ఉన్నారు అంటే వాటిని ఫైన్గా పౌడర్ లాగా చేసేసి చపాతీ పిండిలో వేయడము, లేదో వాటితో చట్నీ చేయడము అలా చేసుకోవచ్చు. ఎందుకు మనం ఒబేస్ ఉన్న వాళ్ళకి ఎలా అయినా వెళ్ళాలి కదా బాడీలోకి. సో ఒబీస్గా ఉన్న వాళ్ళకి క్యాలరీస్ కొంచెం తక్కువగా ఇస్తే వాళ్ళకున్న శరీరంలో కొవ్వు కరుగుతుంది. సో వాళ్ళు సన్నగా అవుతారు. ఇలాంటి లిక్విడ్స్ ఏంటంటే శరీరంలోకి త్వరగా అబ్జార్బ్ అయిపోతాయి. సో వాళ్ళకి ఇంకా పాజిటివ్ క్యాలరీస్ అవుతాయి. అందుకని పౌడర్ రూపంలో వేసి చపాతీలో వేయడం కానీ, కూరల్లోకి కానీ, వాటిని చట్నీలు చేయడం కానీ, దోస ఇడ్లీలోకి అలా చేసుకోవచ్చు. మిల్క్ లో కానీ ఫ్రూట్ జ్యూస్ లో అలా మాత్రమే వేయకూడదు. పాలలో వేయొచ్చు బట్ ఫ్రూట్ మిల్క్ షేక్ అలా చేయకూడదు. కొంచెం సన్నగా ఉన్న పిల్లలకి ఓకే. ఓకే, యాక్టివిటీని బట్టి వాళ్ళ జెనెటిక్స్ని బట్టి చేయొచ్చు. రైట్. సో అలాగే వాళ్ళకి ఆకుకూరలు, కూరగాయలు చాలా ఇంపార్టెంట్. ఈ టీనేజర్స్లో వాళ్ళ బాడీ సర్ఫేస్ ఏరియా ఎక్కువ ఉంటుంది, వాళ్ళ మసిల్, బోన్ గ్రోత్ చాలా ఉంటుంది. సో వీళ్ళకి పాల ఉత్పత్తులు అనేది చాలా ఇంపార్టెంట్. సో క్వశ్చన్ ఏంటంటే అడల్ట్రేషన్ ఎక్కువగా ఉంది, మేము పాలు ఎలా ఇవ్వాలి, పాలు ఇవ్వకూడదని ప్రపంచం అంతా చెప్తున్నారు. సో మనం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పాలలో మనకి మల్టిపుల్ వైటమిన్స్ అండ్ మినరల్స్ ఉంటాయి. ఒక్క వైటమిన్ సి తప్పితే మీరు ఏ వైటమిన్ అయినా చెప్పండి అందులో లభిస్తుంది. పాలు హోల్సమ్ ఫుడ్. ఇప్పుడు అడల్ట్రేషన్ లేని పాలు తెచ్చుకోవడం అది మన బాధ్యత. సో అలాంటివి తెచ్చుకోవాలి. దాన్ని పెరుగు, మజ్జిగ, రైతా, పాలు అట్లా ఏమైనా రెసిపీస్లో పాలలో వేసి కూరలు చేయడం, బీరకాయలో, సొరకాయలో అలా చేసుకోవచ్చు. సో పిల్లలకి అలా డిఫరెంట్ వెరైటీస్లో చేయడం. అలా పాలు తినడం ఇష్టం లేదు, తాగడం ఇష్టం లేదు, పెరుగు తినడం ఇష్టం లేదు అంటే చపాతీ పిండిలో నీళ్ళు బదులు పాలు వేసేసి చేసుకోవచ్చు. ఆర్ దోశ బ్యాటర్లో గోధుమ పిండిలో పాలు వేసేసి కొంచెం బెల్లం వేసేసి నట్స్ పౌడర్ వేసి దాన్ని ప్యాటీస్ లాగా లేదా దోశ కింద వేసేసి పిల్లలకి ఇవ్వచ్చు. సో వాళ్ళకి కొంచెం ఇంట్రెస్టింగ్గా హిడెన్ ఫామ్స్లో ఇస్తే ఖచ్చితంగా వాళ్ళే తీసుకుంటారు. సో ఇలా వాళ్ళకి ఆకుకూరలు, కూరగాయలు, పాల ఉత్పత్తులు చాలా ఇంపార్టెంట్. ఫ్రూట్ రోజుకొకటి ఇచ్చినా చాలు. ఒక గుప్పెడు పలుకులు,
లేదు వాళ్ళు అలా తినలేరు అంటే నట్స్ అండ్ ఆయిల్ సీడ్స్ని లడ్డు కింద చేసి ఇవ్వచ్చు వాళ్ళు. లేదు మనం చపాతీ చేస్తున్నాం దానిపైన ఒక సగం చెంచా నువ్వులు వేసేసి దాన్ని రోల్ చేయొచ్చు ఆర్ పూరిలో వేసి చెయ్యొచ్చు. కొంచెం కొత్తిమీర పుదీనా మెంతి కూర అన్నీ కలిపేసి గరం మసాలా వేసి పూరి పిండిలో వేసి రోల్ అవుట్ చేయొచ్చు. సో హిడెన్ ఫార్మ్స్. హౌ స్వీట్ ఆఫ్ యూ మ్యామ్. ఏం పెట్టాలి అని అడిగితే ఎలా పెట్టాలో కూడా ఆ ట్రిక్స్ అండ్ టిప్స్ చెప్పారు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ థ్యాంక్ సో యూ. మచ్.